వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. సికింద్రాబాద్ బేగంపేటలో మంత్రి ఈటెల పర్యటన. విన్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్కు శ్రీకారం. అసెంబ్లీ ఆవరణలో నూతనంగా విజయ డైరీ ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నిర్మల్ జిల్లా భైంసాలో మళ్లీ కరోనా కలకలం. రెసిడెన్షియల్ స్కూల్లో 10 మందికి కరోనా పాజిటివ్. కొత్తపేటలో మహిళా దినోత్సవ వేడుకలు. ఆటపాటలతో అలరించిన చిన్నారులు. జగిత్యాల జిల్లా రాయకల్లో గంజాయి కలకలం. 1.3 కిలోల గంజాయి, 2 వ్యక్తుల అరెస్టు. ఇక డీటెయిల్ చూస్తే పేద ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా కార్పొరేట్ ఆసుపత్రులు పనితీరు ఉండాలని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ బేగంపేటలోని విన్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించిన మంత్రి ఈటెల కార్పొరేట్ ఆసుపత్రిలో పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయడం వల్ల ప్రజలందరికీ త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చని మంత్రి ఈటెల పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రైవేట్ ఆసుపత్రులు భాగస్వామ్యం కావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెలతో పాటు టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్సీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆతార్ని చైర్మన్ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ తెలంగాణ స్టేట్ పెద్దవాడికి వ్యాక్సినేషన్ చేసేటువంటి అధ్యక్షులు వినాయక్ గారు, శాసనసభ్యులు గణేష్ గారు, పోలీస్ స్టేషన్ చైర్మన్ రామవారి గుప్తా గారు, కార్పొరేటర్ స్థాయిలో ఉన్న ఆసుపత్రి నిర్మాణం చేసి ఇక అసెంబ్లీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ డైరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు డైరీ ఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి జరిగిందని అనడంలో వాస్తవం లేదని జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు సామాజిక మాధ్యమాల్లో కావాలని బండి సంజయ్ వాహన శ్రేణిపై దాడి జరిగిందని ప్రచారం చేయడం అవాస్తవమన్నారు. కోదాడ నుండి మిర్యాలగూడ వయా హైదరాబాద్కు వెళ్లే క్రమంలో కొందరు స్వేరస్ కార్యకర్తలు అడ్డుకున్నారని, ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొందని, వాహన శ్రేణిపై దాడి జరగలేదని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ రఘు, సూర్యాపేట పట్టణ సిఐ ఆంజనేయులు, కోదాడ రూరల్ సిఐ తదితరులు పాల్గొన్నారు. అరే రావాలి సార్ కన రెడీ సార్. సో ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో బీజేపీ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ గారు కూడా పార్టిసిపేట్ అవుతారన్నట్టు మనకు అక్కడ లోకల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు తెలియంగానే కోదా డిఎస్పీ అక్కడ ఉన్నటువంటి సిఐ హుజూర్నగర్ ఆధ్వర్యంలో బందోబస్తు అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఉన్నటువంటి ప్రోగ్రాం ప్రకారం బండి సంజయ్ గారు హైదరాబాద్ నుంచి హుజూర్నగర్ వచ్చి అక్కడ మీటింగ్ అటెండ్ చేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవడం. దాంట్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కానీ స్వారోజ్ ఉన్నట్టు మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా డెవలప్ చేసి కరెక్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు అడ్డుకోవడానికి స్వారోజ్ సంబంధించి వాళ్ళు ఏదో కమెంట్ చేశారు అన్నట్టు ఆ కమెంట్కి నిరసనంగా వీళ్ళు కూడా మాట్లాడారని చెప్పి వాళ్ళ మధ్యలో ఉన్న ఐడియాలజికల్ డిఫరెన్సెస్తో అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒరిజినల్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు నేను అదే ఫస్టే చెప్పినట్టు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్నాయి. అక్కడ ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరిగినట్టు, పెద్ద వైలెన్స్ జరిగినట్టు జరుగుతున్నట్టు జరిగినాయి. ఏదో పోలీసు అక్కడ బందోబస్తు లేనట్టు, కొన్ని తప్పు ప్రచారం, బండి ఆకాలు పగలగొట్టినట్టు, ఇవన్నీ కూడా మేము క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ప్రెస్ మీట్ ఇస్తున్నాం. అన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఏదైతే నిజం ఫ్యాక్ట్స్ ఉందో అది మాత్రం చెప్పాలని చెప్పి అందరినీ మేము ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరగకుండా లోకల్లో 2 రూట్ ఆఫీసర్స్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చారు. ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా మళ్ళీ రిటర్న్. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా అధ్యక్షుడు లక్నపూర్ శ్రీనివాస్, స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ధూళికట్టలో జరిగిన సంఘటన దురదృష్టకరమని తెలిపారు. బుద్ధుని విగ్రహావిష్కరణలో బుద్ధ మతానికి సంబంధించిన వారికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారని అన్నారు. కానీ దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. కానీ కావాలని కొందరు దీనిపై బురద చల్లుతున్నారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అంటగడుతున్నారని మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మంచంపల్లి శ్రీనివాస్, పరిగి మండల అధ్యక్షుడు నరేందర్, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఎదుగుదల ఓర్వలేక నేనంతా మీరు చేస్తున్నారనే విషయాన్ని మీకు ఈ సభాముఖంగా, ఈ సమావేశ ముఖంగా మీకు తెలియజేస్తూ, మరి ఒక్కసారి ఇలాంటి అసత్య ప్రచారాలు మా పైన జరిగితే మేము కఠినంగా వీటిని ఎదుర్కొని మీ అందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైనదని తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మా అందరికి మద్దతు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. జరుపుకోకుండా ఆ ప్రోగ్రాంలో ఉన్నాడు. కాకపోతే ఆ మతానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను వాళ్ళు చదివిండ్రు. ఇతనికి ఏం సంబంధం లేదని క్లియర్గా సారు వాళ్ళకు చెప్పి పత్రికా ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది సార్ మీద అసత్య ప్రచారాలను చేస్తూ ఆయన ఈ విధంగా ఈ మతానికి సంబంధించి ఈ వ్యాఖ్యలు చేసిండని చెప్పి చెప్పడం అనేది ఇది భావ్యం కాదు. కాకపోతే అతను చేస్తున్నటువంటి కృషి బడుగు బలహీన వర్గాలను, మైనార్టీలను అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక జ్ఞాన సమాజం నిర్మాణం చేయాలమే స్వేరోస్ లక్ష్యం అని చెప్పి పదే 9 సంవత్సరాలుగా చెప్తున్నా కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావాలని సార్ మీద ప్రాపగండా వేస్తున్నారు. ఇలాంటివి మానుకోవాలని. కాకపోతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్నారు. చాలామంది అనేక రకాలలో ఉన్నత పదవుల్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటివి ఆ గురుకులలో జరుగుతున్నటువంటివి వందే మాత్రం పాడరు,
జనగణమన పాడరు. ఎవరే వెనక జనగణమన పాడింది, వందే మాతరం పాడింది. ఏ పాఠశాలైనా జనగణమన వందే మాతరం అన్నీ పాడుతూ ఉంటారు. ఇట్లా లేనిపోని అబండాలు మోపి గురుకులాల మీద ఒక అసత్య ప్రచారాలను చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక మీదట ఇలాంటివి జరిగినట్లయితే మేము సానుకూలంగా చేసినటువంటి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మేము ఎంతటికైనా ఏ రకంగా మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎప్పటికైనా మేము మిమ్మల్ని ఎదిరించి. ఇక తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు మళ్లీ పెరుగుతుంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో కరోనా వైరస్ మళ్లీ కలవరం పుట్టిస్తుంది. మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ పాఠశాలలో 10 మంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో 9 మంది విద్యార్థులకు, ఒక అటెండర్కు కరోనా సోకిందని వైద్యులు వెల్లడించారు. ములుగు జాకారంలో నిర్వహించిన క్రీడలను ఉద్దేశించి సిపి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ గిరిజనుల్లో అపార శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయని తెలిపారు. గత 2 నెలల నుంచి జరుగుతున్న మండల స్థాయి పోలీస్ గిరిజన క్రీడలను కమిషనర్ ఆఫ్ పోలీస్ పి ప్రమోద్ కుమార్ ఐపీఎస్ సిపి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా స్థాయి క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజనుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐపీఎస్ని అభినందించారు. గిరిజనుల్లో అత్యంత శక్తి దాగి ఉందని, వీరికి సరైన ప్రోత్సాహం ఇస్తే అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రీడాకారులుగా మారి దేశానికి మంచి పేరు తెస్తారని కొనియాడారు. కృష్ణాదిత్య సార్, అడిషనల్ కలెక్టర్ సురభి, ఆదర్శ్, మా ఓఎస్డి గారు, ఏఎస్పీ ములుగు సాయి చైతన్య, ఏఎస్పీ ఎటూరు నగరం గౌశాలం, ఆల్ ది గౌష్ గారికి, ఓఎస్డి శోభన్ గారికి, ఆఫీసర్ ట్రైనీస్ అందరికీ, సిఐలకు, ఎస్ఐలకు, ముఖ్యంగా వచ్చిన మీడియా మిత్రులకు, మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి వెరీ గుడ్ ఈవినింగ్. ఏం చేశారమ్మా? నిజంగా చెప్తున్నాను, నేను లాస్ట్ ఇయర్ పుట్నూరులో ఉన్నప్పుడు చూశాను స్పోర్ట్స్ మీట్ ట్రైబల్స్. మళ్ళీ ఆ రోజు గుర్తుకొచ్చాను నాకు. చాలా ప్రొఫెషనల్గా అద్భుతంగా చేశారు అని ఐ మీన్ ఇట్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ములుగు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కృష్ణాదిత్య గారు, ఎస్పీ సార్ అందరికీ, పిల్లలందరికీ ఫస్ట్ అభినందనలు. ఈరోజు మీ పరేడ్ చూడడం జరిగింది. ములుగు ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, వీలో క్రీడలు 11వ తారీఖు రోజున మీ ఎస్పీ గారు పిలవడం జరిగింది. వేరే కార్యక్రమాల్లో నేను ఉండడం వల్ల, వేరే పనిలో ఉండడం వల్ల నేను రాలేకపోయినాను అప్పుడు కూడా. సో ఈసారి మీరు ఈరోజు నాకు వేరే పనులు ఉన్నా కానీ మీరు రావాల్సిందే సార్ అనేసి పట్టుబట్టడంతో నేను ఎట్టి పరిస్థితుల్లో వస్తా అని వాళ్ళకి ప్రామిస్. కొత్తపేటలో అష్టలక్ష్మి మహిళా మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టలక్ష్మి మహిళా మండలి అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలు ప్రతి ఒక్క రంగంలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని తెలిపారు. మహిళలు అంటే ఇంటికే పరిమితం కాకుండా ప్రతి ఒక్క రంగంలో దూసుకెళ్లాలని రాజ్యలక్ష్మి ఈ సందర్భంగా మహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వాసవి కాలంలో అష్టలక్ష్మి మహిళా మండలి ఉంది.
ఇక్కడ ఈరోజు మార్చ్ 16వ తారీఖున ఆధ్యాత్మిక కేంద్రం గణేష్ హాల్లో మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రోగ్రాం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఇక్కడికి అందరూ అతిథులు వచ్చేసారు. మా ఫ్రెండ్స్ అందరూ కాలనీ నుంచే కాకుండా వేరే కాలనీ నుంచి కూడా చాలామంది వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు, దిగ్విజయం చేశారు. వాళ్ళందరికీ మా మహిళా మండలి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మహిళా మండలితో మాట్లాడుతున్న పాటు తంబోలా గేమ్స్ 3 వంతులుగా మేము ఆడిచ్చామండి. ఒకటి మహిళలందరి కోఆపరేషన్ తోటి చాలా బాగా జరిగింది. విఐపీస్ అందరు రావటము, వాళ్ళ సందేశాన్ని మాకందరికి ఇవ్వటము, వచ్చేసి మా గైడెన్స్ డాక్టర్ కూడా ఎలా ఉండాలి, మీరేంటి మీ స్కిన్ గురించి కానీ బాడీ గురించి కానీ అని చెప్పేసి ఆ గైడెన్స్ కూడా మేము పొందగలిగాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మేము చాలా చేయాలి. వాళ్ళందరి ఆశీర్వాదంతో మేము ఇంకా చేసుకోవాలనే కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మన వాసవి కాలనీలో మనం ఈవెంట్కి పార్టిసిపేట్ జరిగింది మన కూడా దృష్టి తరపు నుంచి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ మన రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. సో ఉమెన్ జాబ్ పాల్గొనడంలో చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా అనేక విధాలుగా ఈవెంట్ చేస్తూ వచ్చారు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి. సో ఆ ఈవెంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. సో ఈరోజు కూడా ఈవెంట్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో అంటే ఈవెంట్కి మీకు ఆర్గనైజ్ మనం ఈవెంట్ చేసుకుంటుంటాము. ప్లస్ అంటే మహిళ అనగానే మనకి వరల్డ్లో మనకు 50% అంటారు. సో ఆ ఈవెంట్ ఈ విధంగా మేము ఇక్కడికి వచ్చి వాళ్ళకి మేము సపోర్ట్గా చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మనం మలబార్ నుంచి చారిటీ నుంచి అనేక విధాలు మన ఈవెంట్లో మనకి ఉమెన్స్కి ఎంపవర్మెంట్ కోసం మలబార్ చారిటీ నుంచి మనం చేస్తున్నాము. ఎవరైతే మన ఉమెన్స్ ఇంటర్మీడియట్ చదువుతుంటారో వాళ్ళు కాన్ఫిడెంట్ ఇస్తున్నాము. సో ఈ విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ దుర్గా స్విమ్మింగ్ పూల్లో యువకులు చిన్నపిల్లలు ఉత్సాహంతో ఈత నేర్చుకోవడానికి వస్తున్నారు. తమ శరీర దృఢత్వాన్ని పెంపొందించడానికి యువకులు ఉత్సాహంతో స్విమ్మింగ్ పూల్కు ఫుల్ జోష్తో హాజరవుతున్నారు. మండల కేంద్రంలో ఇప్పటివరకు ఎలాంటి స్విమ్మింగ్ లేకపోవడంతో ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన పుల్లూరు రవి తన సొంత భూమిలో అన్ని రకాల అనుమతి పత్రాలతో అధునాతమైన సేఫ్టీ పరికరాలతో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశామని తెలిపారు. అందరికీ ముఖ్యంగా ఏంటంటే ముస్తాబాద్ మర్రాయపల్లె శివారు మధ్యలో శ్రీదుర్గా స్విమ్మింగ్ పూల్ నిర్మించడం జరిగింది. నిజంగా చెప్పుకోదవలసిన విషయం ఏంటంటే మా అన్న శరతన్న గారు అన్న నేను ఇట్లా స్విమ్మింగ్ పూల్ కడుతున్నా అన్న మరి అని చెప్పేసి అంటే తమ్మిను అది చాలా మంచి పని, వెంటనే ఆ కార్యక్రమం పూర్తి అని చెప్పడం జరిగింది. శరతన్న అంటే చాలా గొప్ప వ్యక్తి, ఆయన మనసున్న వ్యక్తి. అన్ని గట్ల గిట్ల ఫాలో అన్ని రూల్స్ మంచిగా నిర్మిస్తాను. బాయిలలో పిల్లలు వెళ్తున్నారు, ప్రమాదానికి కూడా అవుతున్నారు. అట్లా కాకుండా మంచి కార్యక్రమం చేస్తున్నాం, మేము కూడా సహకరిస్తామని శరతన్న చెప్పడం జరిగింది. అలాగే మన గోపన్న కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మర్రేపల్లె గ్రామంలో మాజీ సర్పంచ్ అంజిరెడ్డి గారు కూడా అదే మాట చెప్పింది. ఇప్పుడున్న సర్పంచ్ కూడా అదే మాట చెప్పారు. పంచాయత్ సెక్రటరీ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు, మనకి శక్తిని పెంచుతుంది, శక్తిని మెరుగుపరుస్తుంది, కండరాలు బలంగా ఉంటాయి, ఊపిరితిత్తులకు చాలా అవసరము, ఆరోగ్యంగా ఉంటారు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. స్విమ్మింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కండరాలు బలంగా ఉంటాయి, బరువు తగ్గించుకోవచ్చు. సో స్విమ్మింగ్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఉంది, ఇది ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ దుర్గా స్విమ్మింగ్ పూల్ మీకు వెల్కమ్ చెప్తుంది. వచ్చేయండి. సలహాలు ఇస్తున్నారు స్విమ్మింగ్ పూల్ పోయే ముందు. స్విమ్మింగ్ పూల్కి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే స్విమ్మింగ్ వచ్చే వాళ్ళకి స్విమ్మింగ్ వస్తుంది రాదు అనేది ఫస్ట్ వాళ్ళు ఈజీ తెలుస్తుంది. వాళ్ళు అబద్ధం చెప్పినా మనకు తెలుస్తూనే ఉంటారు. సో డీప్ ఏరియా ఉంటుంది, డీప్ ఏరియాకి మేము అలౌట్ చేయము. ఒకవేళ వాళ్ళు నాన్ స్విమ్మర్ అంటే మేము లైఫ్ జాకెట్ ఇస్తాము, వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. అది మాదిరిగా మేము డ్యూటీ చక్కగా చేస్తాము. ప్రతి కుర్రాళ్ళు చురుకుగా ఇక్కడ వస్తున్నారు. రోజు మాదిరిగా 78 మంది వస్తున్నారు ఇప్పటికీ. ఇంకా ముందు కూడా ఇంకా. నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం పందిమడుగు గ్రామంలో విషాదం నెలకొంది. ఇద్దరు ప్రేమికులు పురుగుల మంది తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పందిమడుగు గ్రామానికి చెందిన వందన, రావుట్ల తండాకు చెందిన సుభాష్ ఇద్దరు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. సుభాష్కు 2 నెలల క్రితం మరో అమ్మాయితో వివాహం జరిగింది. మనస్తాపానికి గురైన ఇద్దరు 2 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు. అనంతరం సిరికొండ మండల పందిమడుగు అటవీ ప్రాంతంలో పురుగుల మందును సేవించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని గ్రామస్తులు గమనించి అంబులెన్స్ ద్వారా కరీంనగర్లోని గుడ్ లైఫ్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు వందన చికిత్స పొందుతూ హాస్పిటల్లో మృతి చెందింది. ప్రియుడు సుభాష్ హాస్పిటల్లో చికిత్స
ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. జెసిప్ డ్రైవర్ తీసుకెళ్లి ఏం చేసిండో ఇద్దరు కలిసి మందు తాగిరు. ఆయననే కారకుడు అని మేము భావిస్తున్నాము. 2 రోజులు హాస్పిటల్లో ముట్టాడుతూ ఇవాళ ఉదయం మరణించింది. మాకు సరైన న్యాయం కావాలని కోరుతున్నాం. వందన ఆమెను ఏం చేసిండో, అది ఎట్లా మోసపోయిందో తెలియదు. ఆమె ఇప్పటికి కూడా బయటకు వెళ్ళి అటువంటి ఆలోచన కూడా లేదు ఆమెకు. అది ఎట్లా చేసిండు ఏం కదా అది అర్థమైతలేదు. ఎవరికి చెప్పినా నమ్ముతలేరు అతను పిల్ల కాదని. అది ఎట్లా అయిందో ఏమో మాకు కూడా అర్థమైతలేదు. ఎన్ని రోజుల కిందట మందు నిన్న కాక మొన్న 3 రోజులు అవుతుంది. మేము బతుకుతున్న గ్యారెంట్లు ఉన్నాం కానీ నమ్మకం లేదని సార్ నేను హాస్పిటల్ నుంచి చూస్తే చెప్పిండు నమ్మకం లేదు ఈమెనని. మేము పోయి మాట్లాడించిన అమ్మాయి మాట్లాడలేదు. పిల్లాడు మాత్రం మాట్లాడిండు గట్టిగా. మాట్లాడి అక్క మీరు ఎప్పుడు వచ్చారంటే ఇప్పుడు వచ్చినామని అన్నాం. మరి ఎట్లుంది మీకంటే మీరు ఇట్లా ఎట్లా చేసారంటే మేము అనుకోకుండా అయిపోయింది అక్క అని చెప్పిండు. చెప్పి మాట్లాడి అబ్బాయిది రావుట్లను. అమ్మాయి ఎప్పుడైనా వచ్చేవాడు అబ్బాయి? ఇక అబ్బాయిని మేము ఎప్పుడు వచ్చింది చూడలేం కానీ కాకపోతే మా మరదలు అయితే ఇంట్లోనే ఉంటుండే. ఆమె బయటకైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. అమ్మాయి ఏం చదువుతుంది? కాలేజ్ చెప్తుంది. డిగ్రీ కాలేజ్ చెప్తుంది. ఇద్దరే అమ్మాయిలు. కానీ అత్తమ్మ కష్టపడి చదువుకుంటా పిల్లల్ని పెంచుకుంది. కానీ ఇట్లా అయిపోయింది అర్థమైతే. ఆమె కూడా బాగా ఏడుచుకుంటే ఇబ్బంది ఉంది అక్కడ. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని ఓ ఇంట్లో గంజాయి కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ ఆధ్వర్యంలో ఆ ఇంటిపై దాడి చేసి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల రూరల్ సిఐ కృష్ణకుమార్ మాట్లాడుతూ గంజాయి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత గంజాయికి బానిస కావద్దని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, కానిస్టేబుల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రోజున రాయకల్ పట్టణంలో ఎస్ఐ గారు పెట్రోల్ చేస్తుంటే ఉండేటి అనిల్ వాళ్ళ ఇంట్లో ఒక గంజాయి ఉందని చెప్పి సమాచారం రాగా వెంటనే వెళ్ళి అక్కడున్న అతని దగ్గర ఉన్నటువంటి 1300 గ్రాముల గంజాయిని సీజ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న కూడా అతనితో పాటు అతనికి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకు కూడా వాళ్ళని కూడా వాళ్ళ పేరు తెలుసుకొని అక్కడికి వెళ్లి బోర్నపల్లి అవుట్స్కట్స్ లో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు నర్వాల రాజేష్ అలియాస్ లక్ష్మణ్, అదేవిధంగా మల్యాల భీమన్న వాళ్ళిద్దరి దగ్గర కూడా మళ్లీ 800 గ్రామ్స్ గంజాయి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు గుండేటి అనిల్ని 15 నాడు పట్టుకున్న గుండేటి అనిల్ని రాయకల్ మీద నిన్ననే మేము పంపించడం జరిగింది రిమాండ్కి. అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ బేగంపేటలో మంత్రి ఈటెల పర్యటన, విన్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్కు శ్రీకారం. అసెంబ్లీ ఆవరణలో నూతనంగా విజయ డైరీ ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నిర్మల్ జిల్లా బైంసాలో మళ్లీ కరోనా కలకలం, రెసిడెన్షియల్ స్కూల్లో 10 మందికి కరోనా పాజిటివ్. కొత్తపేటలో మహిళా దినోత్సవ వేడుకలు, ఆటపాటలతో అలరించిన చిన్నారులు. జగిత్యాల జిల్లా రాయకల్లో గంజాయి కలకలం, 1.3 కిలోల గంజాయి, 2 వ్యక్తుల అరెస్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.